హాయ్ ఫ్రెండ్స్, చౌర్య పాఠం 2 hours రన్ టైం ఉన్న ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. మూవీ నేను థియేటర్కి వెళ్ళి అయితే చూసా. ప్రజెంట్ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు స్ట్రీమ్ పెట్టడం అయితే జరిగింది. ఈ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే హీరో డైరెక్టర్ కావాలి అనుకుంటాడు, సొంతంగా ఒక మూవీ తీయాలనుకుంటాడు. దానికోసం హీరోకి చాలా డబ్బు అయితే అవసరం అవుతుంది. హీరో అండ్ తన ఫ్రెండ్ ఇంకొక ఇద్దరిని పార్ట్నర్ చేసుకుని దనపల్లి అనే విలేజ్ లో బ్యాంక్ రాబరీ చేయాలని ప్లాన్ అయితే వేస్తారు. మరి ఆ ప్లాన్ వేసిన తర్వాత ఏమైంది, దనపల్లి విలేజ్ కి వెళ్ళిన తర్వాత బ్యాంక్ రాబరీ చేయగలిగారా లేదా, మరి బ్యాంక్ రాబరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ అయితే నేను చూసాను, ఎక్సలెంట్ మూవీ. మూవీ స్టార్టింగ్ 20 minutes చాలా కామెడీగా అయితే ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు బ్యాంక్ రాబరీ చేయడానికి విలేజ్ కి వెళ్తారో అప్పటి నుంచి మూవీలో కొంచెం ఇంట్రెస్ట్ అయితే కలుగుతుంది. వాళ్ళు అసలు ఆ రాబరీ ఎలా చేస్తారు అన్నది డైరెక్టర్ మనకి చాలా క్లియర్ కట్ గా చూపించారు. ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి మైండ్ బ్లాక్ అవుతుంది అనమాట. అసలు ఆ విలేజ్ లో ఇలా జరుగుతుందా అని మీరైతే షాక్ అవుతారు. ఇంకా మూవీ ఎండింగ్ లో కూడా వచ్చే సీన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంగేజింగ్ గా అయితే ఉంటుంది. మూవీ చూడడానికి అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, యాక్టర్స్ యాక్టింగ్ కానివ్వండి, ఇంకా హీరోయిన్ అయితే ఉంటుంది, తనే యాక్టింగ్ కూడా చాలా బాగుంది. బేసిక్ గా ఇలాంటి మూవీస్ చాలా రేర్ అనమాట. ఒక పాయింట్ ని తీసుకుని ఆ పాయింట్ మీదుగా మూవీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. బ్యాంక్ రాబరీ అనే పాయింట్ మీద మూవీ అయితే చూడడానికి చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీ ఇది. ఈ మూవీలో సాంగ్స్ అయితే పెద్దగా ఎక్కలేదని చెప్పుకోవచ్చు, కానీ స్టోరీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఏ డీసెంట్ కామెడీ థ్రిల్లర్ మూవీ. ఒక్కసారి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మనకి తెలుగు లాంగ్వేజ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉంది. ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 4 రేటింగ్ అయితే ఇస్తా. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ లో అయితే చెప్పండి. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.